అదేవిధంగా అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతారు. ముందుగా విప్రకాష్ గారు, సో నమస్కారం భరత్ గారు. నమస్కారం. చాలా క్లియర్ గా జలవనరుల శాఖ మంత్రి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన వరకు అసలు మమ్మల్ని ఆశ్రయించనే లేదని అంటున్నారు. ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ కైనా కూడా ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఇప్పుడు అది మొదలు పెట్టింది ఎవరండి? కేసీఆర్ గారా? అది మొదలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత ఖర్చు చేసిన తర్వాత తెలంగాణ ప్రాణహిత చేవెళ్ల డిజైన్ వెళ్ళింది కేంద్ర జలసంఘ దగ్గర ఉండింది, రీడిజైన్ అయిన తర్వాత ఉండలేదు. కానీ ప్రాణహిత చేవెళ్లకు కొన్ని అనుమతులు కూడా వచ్చాయి అప్పట్లో. భరత్ గారు అవన్నీ ఏం లేవు. మీకు నేను చెప్పేది ఏంటంటే ప్రాణహిత చేవెళ్లకు వచ్చాయి కదా, అనుమతులు అయితే వచ్చాయి కదా. ఏం అనుమతులు వచ్చాయి చెప్పండి, ఒకటి చెప్పండి నాకు. ఏ అనుమతులు రాలేదు. ప్రాణహిత చేవెళ్ల ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ రాలేదా? ఏ క్లియరెన్స్ లేదండి బాబు. ప్రాణహిత చేవెళ్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అనేది మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. ఎంత ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ బ్యారేజ్ కట్టాలనో లొకేషన్ ఫైనలైజ్ చేయలేదు, అక్కడ శాంక్చరీ ఉందా లేకుంటే ఏమున్నదో చూడలేదు. అది ఎట్లా కట్టాలి, 90 degrees లా కట్టాలన్నా, స్క్యూ పద్ధతిలో కట్టాలన్నా, అక్కడ ఏమున్నదో కూడా తెలియదు. ఎవరు పోయినోడు కూడా లేడు. ఇక్కడ ఏం చేశాడు, చేవెళ్ల దగ్గర కాలువలు తీశాడు. చేవెళ్ల దగ్గర కాలువలు తీసి నీళ్ళు వస్తున్నాయి చేవెళ్ళకి అని చెప్పేసి ఓట్లు దండుకునే ప్రయత్నం, అడ్వాన్స్ మొబిలైజేషన్ అడ్వాన్స్ అని ఇచ్చి అలా నుంచి స్ట్రైట్ అవే పర్సంటేజ్ తీసుకున్నారు. అసలు భరత్ గారు అసలు ఒక్కనాడన్నా లెటర్ రాశారా అనేది మహారాష్ట్ర గవర్నమెంట్ కి? ఆ పృథ్వీరాజ్ సింగ్ చౌహాన్ అంటే ఆయన ఈయన కంటే ముందు, మన ఫడ్నవీస్ కంటే ముందు ముఖ్యమంత్రిగా ఉన్న అతను ఆయనే లెటర్ రాశాడు. మీరు ఇక్కడ బ్యారేజ్ లేకుండానే అక్కడ కాలువలు తీస్తున్నారు, మేము రేపు అనుమతి ఇవ్వకపోతే ఇదంతా దుర్వినియోగం అవుతుంది, మీరు రండి మాట్లాడండి అంటే కూడా ఒక్కనాడు రాజశేఖర రెడ్డి తన జీవిత కాలంలో పోయి మాట్లాడింది లేదు. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, ఇక్కడ ఉంది అక్కడ ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. ఇక ఇప్పుడు మన అసలు విషయానికి వచ్చినట్టయితే ఈ పెద్ద మనిషి అనడానికి వచ్చిండ అండి తెలంగాణకు సిఆర్ పాటిల్ అనేటోడు. అసలు ఆయనకి ఎక్కడ కాళేశ్వరం ఎక్కడుందో తెలుసా? ఇప్పుడు మంత్రికి అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆన్సర్ ఇస్తారు. ఏం డిపార్ట్మెంట్ ఇచ్చిందండి? మంత్రి చెప్పే ఆన్సర్స్ డిపార్ట్మెంట్ ఒక బాధ్యతాయుతమైన సెంట్రల్ వాటర్ కమిషన్ లేకపోతే ఇక్కడ కేంద్ర జలవనరుల శాఖ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం ఆయన ఇస్తారు. మంత్రి స్వయంగా ఏ జలవనరుల శాఖ చెప్పిందండి? ఆయనకి ఏదన్నా రాసి ఇచ్చిన వాళ్ళు ఆయన నోటిగా మాట్లాడి, ఆయన ఎక్కడ చూసి మాట్లాడలేదు. ఆ నోటికి మాట్లాడేటప్పుడు సిగ్గుశరం ఉండాలి కదా. మంత్రి అయితే కానివ్వండి, నాకేమి ఆయన వెదవడానికి కూడా నేను వెనకపోను. ఎందుకంటే నీళ్ళలో పోయిందా అండి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ బ్యారేజేనా? మీరు ఒప్పుకుంటారా దానికి? మీరు ఒప్పుకుంటారా? నీళ్ళలో కొట్టుకపోయిందా మేడిగడ్డ బ్యారేజ్? అరే కనీసం సిగ్గుశరం ఉండాలి. పార్లమెంట్ లో అంత బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి మాట్లాడేటప్పుడు ఒక వెధవలాగా మాట్లాడద్దు కదా. రక్తం మరుగుతుంది. ఇటువంటి విప్రకాష్ గారు, మీరు జనరల్ గా అన్పార్లమెంటరీ జనరల్ గా మీరు అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడే పరిస్థితి తీసుకొస్తాను వెధవలంతా. మీరు ఎందుకంటే అండి వెనకాల కూర్చున్నాడు, బుద్ధి ఉన్నదా? వెనకాల కూర్చున్నాడు ఈ సికింద్రాబాద్ చెప్పి అయినోడు అంత అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే కొట్టకపోలేదండి. అది 2-3 పిల్లర్లే దెబ్బతిన్నాయి. మూడు బ్యారేజీలలో కొన్ని వందల పిల్లర్స్ ఉన్నాయి, అవి కూడా బ్లాస్ట్ చేశారని చెప్పి మేము చెప్తుంటే ఒక్కడన్నా కనీసం మాదేపూర్ పోలీస్ స్టేషన్ పోయి ఆ ఎఫ్ఐఆర్ తీసినోడు లేడు. మీరన్నా పోండి, మీకు అక్కడ ఎవరన్నా మీ రిపోర్టర్ ఉంటే మాదేపూర్ పోలీస్ స్టేషన్ లో పోయి ఆ అక్టోబర్ 21 రాత్రిపూట ఇచ్చిన దరఖాస్తు పొద్దుటి డేట్ లో రిజిస్టర్ చేశారు. కనీసం పీసీ కూడా చూడలేదు, ఎన్డీఎస్ఏ చూడలేదు, ఆ విజిలెన్స్ కమిటీ చూడలేదు, ఆ చచ్చిపోయిన ఐపీఎస్ ఆఫీసర్ చూడలే, బతుకున్న ఐపీఎస్ ఆఫీసర్ చూడలే. ఎందుకంటే ఎఫ్ఐఆర్లు దాన్ని విచారణ చేయకూడదా? అది బ్లాస్ట్ కాదా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కాళేశ్వరం మీద ఒళ్ళు మండుతుంది. భరత్ గారు, నేను ఒక్క కాళేశ్వరం విషయంలో ఎవరిని స్పేర్ చేయ, అది కోదండరాం కావచ్చు, జయప్రకాష్ కావచ్చు, అది ఎవరైనా కావచ్చు, నేను ఎప్పుడు వదిలిపెట్టలేదు. అది కవితను కూడా నేను అదే విషయంలో, మీరు మీ అన్ననేమని అనుకోండి, మీ తండ్రినేమని అనుకోండి, కానీ కాళేశ్వరం మీద మాట్లాడితే మాత్రం బొంద పెడతానని చెప్పాను. నేను ఎవరిని వదిలిపెట్టాను. కాళేశ్వరం మీరు బాగా బలంగా నమ్ముతున్నారు, తెలంగాణ జీవనాడి అని నమ్ముతున్నారు, అంతేనా? నమ్మడానికి కాదండి, అది జీవనాడి, అది ప్రాణహిత, తెలంగాణ ప్రాణధార. అది లేకపోతే అసలు 35,000 మంది ఇదివరకు చచ్చిపోయారు, 3,50,000 మంది రైతులు ఇప్పుడు చచ్చిపోతారు. ఏదో 2 సంవత్సరాలు వర్షాలు పడ్డాయి కాబట్టి మంచిగా నీళ్లు వచ్చినాయి. మరి ఎందుకు ఎత్తిపోస్తానండి? అది వరదల్లో కొట్టకపోతే ఎందుకు ఎత్తిపోతాండి? ఇప్పుడు నీళ్లు వస్తున్నాయా లేదా కాళేశ్వరం నుంచి?
అరే రేవంత్ రెడ్డి అంటే ఆయన రాజకీయ కక్షతో మాట్లాడతాడు. కేంద్ర మంత్రికి ఎందుకండి? ఏమన్నా రేపు ఎల్లుండో ఇక్కడ బీజేపీ ఉద్ధరించేది ఉందా? అధికారంలోకి వచ్చేది ఓట్లు దండుకునేది ఉన్నదా? నెక్స్ట్ ఎలక్షన్ లో చూద్దాం, డిపాజిట్లు కూడా రావు వీళ్ళకి. మెడ మీద తలకాయ కూడా అట్లా మాట్లాడొచ్చా అండి? నాకు అర్థమైతే మీరు చాలా ఉద్వేగంగా ఉన్నారు ఈ విషయంలో. ఎందుకో మీరు నార్మల్ గా అది ఇప్పుడు భరత్ గారు మీరు కూడా మాట్లాడేటప్పుడు ఇప్పుడు ఏమన్నారు, ఏటీఎం అన్నారు, ఇదంతా అన్నారు. కానీ మీరు వెనక పోయి చూడండి, షెకావత్ గారు ఏమన్నారండి? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే పిసిసి నేనేమన్నా అంటే వీళ్ళు ఏటీఎం అన్నారు, ఇప్పుడు 1,00,000 కోట్లు వృధా అన్నారు, కానీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ మాత్రం చేస్తలేరు అని నేను అన్నా. ఒక నిమిషం మీరు అన్నది కరెక్టే. కానీ 2016 నుంచి ఎన్నిసార్లు నేను చైర్మన్ ఉన్నప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు ఇక్కడికి వచ్చారు, వచ్చి ఆహా ఓహో 3 గార్జెస్ డామ్ కంటే గొప్ప ప్రాజెక్టు ప్రపంచంలోనే దీనంతా గొప్పది లేదని చెప్పిన వాళ్ళు సిడబ్ల్యూసి చీఫ్ ఇంజనీరే కదా. అవును, వాళ్ళ సిడబ్ల్యూసి ఇంజనీర్లందరినీ కూడా ఇక్కడికి పంపించి దీన్ని అధ్యయనం చేయండి అని కూడా అన్నారు. దేశానికి ఇది ఆదర్శం అన్నారు. చాలా రాష్ట్రాలు ఇట్లా చేయాలని చెప్పారు. అది చూసిపోయే ఫడ్నవీస్ ఇవాళ వేన్గంగ నుంచి భీమా బేసిన్ కి నీళ్లను తరలిస్తున్నాడు లిఫ్ట్లు పెట్టి. ప్రపంచానికి అత్యంత ఎక్కువ మెగావాట్ల లిఫ్ట్ పెట్టవచ్చు అని చెప్పింది, అత్యంత ఎక్కువ టన్నెల్స్ తీయవచ్చు అని చెప్పిన ప్రాజెక్ట్ ఇవాళ అండర్ గ్రౌండ్ లో కూడా స్టోరేజ్ చేయొచ్చు, అండర్ గ్రౌండ్ లో కూడా పంపింగ్ స్టేషన్స్ పెట్టవచ్చు. ఎన్ని విషయాలలో కాళేశ్వరం గొప్పదండి. డిస్కవరీ ఛానల్ కూడా ప్రపంచాన్ని చాటింది. ఒక నదికి నది లిఫ్ట్ చేసి ఇవాళ. ఇంకోటి భరత్ గారు, మీరు ధర్మపురే, మీకు పైనుంచి నీళ్లు రావు, కిందికెళ్లే రావాల్సింది. ఇవాళ 150-200 కిలోమీటర్లు దగ్గర 70-80 టీఎంసీలో నీళ్లను స్టోర్ చేసిండు కేసీఆర్ గారు. ఒక్కరిని నిర్వాసితుల్ని చేయలేదు, ఒక్క ఎకరం కూడా ఆక్రమించలేదు. అరే బుద్ధి తెచ్చుకోవాలి. దేశానికి గర్వకారణమైన ప్రాజెక్టును అనడానికి నోరెట్లు వస్తుందండి? అది నోరా మోరా? పార్లమెంట్ సాక్షిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడవచ్చా? రాజ్యసభలో పెద్దలుండే సభ, అది పెద్దల సభ గద్దల సభ అయిపోయింది. గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అనేక స్కాములు చేసిన విధవలను తీసుకొచ్చి ఇక్కడ మినిస్టర్లను చేస్తున్నారు. మెడ మీద తలకాయ అంటే రమ్మనండి, చూపెడతా. ఓకే 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 శరత్ గారు, చాలా బాగా అనిపిస్తుంది భరత్ గారు. శరత్ గారు, వి ప్రకాష్ గారు వాళ్ళు చాలా ఆవేశంగా ఉన్నారు ఆయన